ఇంగ్లాండ్లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో, గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం. గురుకుల సంస్కృతిలో లేదా సనాతన సంస్కృతిలో ఈ క్రింది విషయాలను బోధించారు. అగ్ని విద్య లేదా లోహశాస్త్రం, వాయు విద్య లేదా గాలి, జల్ విద్య లేదా నీరు, అంతరిక్ష విద్య లేదా స్పేస్ సైన్స్, పరుథ్వి విద్య లేదా పర్యావరణం, సూర్య విద్య లేదా సౌర అధ్యయనం, చంద్ర మరియు లోక్ విద్య లేదా చంద్ర అధ్యయనం, మేఘ విద్య లేదా వాతావరణ సూచన, ధాతు ఊర్జా విద్య లేదా బ్యాటరీ శక్తి, దిన్ రాత్ విద్య, శ్రద్ధా విద్య లేదా అంతరిక్ష పరిశోధన, ఖగోళ విజ్ఞానం లేదా ఖగోళ శాస్త్రం, భూగోళ విద్య లేదా భౌగోళిక, కాల విద్య లేదా సమయ అధ్యయనాలు, భూగర్భ విద్య లేదా జియాలజీ మరియు మైనింగ్, రత్నాలు మరియు లోహాలు, ఆకర్షణ విద్య లేదా గురుత్వాకర్షణ, ప్రకాశ విద్య లేదా శక్తి, సంచార విద్య లేదా కమ్యూనికేషన్, విమాన విద్య లేదా విమానం, జలయన్ విద్య లేదా నీటి నాళాలు, అగ్నియ ఆస్త్రా విద్య లేదా ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి, జీవవిజ్ఞాన విద్య లేదా జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, యజ్ఞ విద్య. ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం. వ్యాపార విద్య లేదా వాణిజ్యం, కృషి విద్య లేదా వ్యవసాయం, పశు పాలన విద్య లేదా పశుసంవర్ధక, పక్షి పాలన లేదా బర్డ్ కీపింగ్, యాన విద్య లేదా మెకానిక్స్, వాహనాల రూపకల్పన, రతన్కర్ లేదా రత్నాలు మరియు ఆభరణాల రూపకల్పన, కుంహార్ విద్య లేదా కుమ్మరి, లఘు లేదా లోహశాస్త్రం మరియు కమ్మరి, తక్కలు, రంగ్ విద్య లేదా డయింగ్, ఖాట్వాకర్, రజ్జుకర్ లేదా లాజిస్టిక్స్, వాస్తుకర విద్య లేదా ఆర్కిటెక్చర్, ఖానా బనానేకి విద్య లేదా వంట, వాహన్ విద్య లేదా డ్రైవింగ్, జలమార్గాల నిర్వహణ, సూచికలు లేదా డేటా ఎంట్రీ, గౌశాల మేనేజర్ లేదా పశుసంవర్ధక, బాగ్వానీ లేదా హార్టికల్చర్, వాన్ విద్య లేదా అటవీ, సహోగి లేదా పారామెడిక్స్. ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడింది. కాని కాలంతో పాటు గురుకులాలను అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు. భారతదేశం లేదా భారత్ శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే వారి నుండి గోవులను దూరం చేయులి. గోవుపాలు, పెరుగు, వెన్న, నెయ్యి జ్ఞానాన్ని పెంచుతాయి. దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ఆంగ్ల విద్యా విధానం ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు. మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు, కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు. మెకాలే ఇలా చెప్పాడు: ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి. అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని ఉచిత పాఠశాల అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం మరియు మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి. మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ. అందులో అతను ఇలా వ్రాశాడు: కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి, కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు. అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు వెళ్ళినా ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు. ఆ సమయంలో రాసిన లేఖలో ఉన్న నిజం ఈనాటికి మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. గోవు నుండి, సంస్కృత భాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం. నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి. మన భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది. కృష్ణం వందే జగద్గురుం.